మద్యం కుంభకోణంలో త్వరలో జగన్ ఆయన సతీమణి భారతి కూడా దొరికిపోతారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఏమైపోయినా తాను ఒక్కడనే బాగుండాలనే ఆలోచన జగన్ది అంటూ దుయ్యబట్టారు. గోదావరి జలాలను బనకచెర్ల ద్వారా రాయలసీమకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలోపేతమవుతోందని, జగన్ ఆటలు ఇకపై సాగబోవని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేక హత్య జరిగినప్పుడు చంద్రబాబు బీటెక్ రవితో పాటు తనపైన ఆరోపణలు చేశారని, చివరికి ఆయన్ను ఎవరు చంపారో అందరికీ తెలుసన్నారు. కేంద్రం సహకారంతో ఏపీలో వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్ రెడ్డి మాదిరి దొంగసారాయాన్ని, ఇసుకే తనే గనులు ఆక్రమించుకొని రోడ్లు గుంతలు ముసకుండా ఇండ్లు కట్టకుండా ఆపి అందరి మీద దౌర్జన్యం, చివరికి టీటీడీలో దోపిడీ, లడ్డూలో కూడా నెయ్యి దోపిడీ, అన్ని మా కట్టుకథలు పిడగలు. అది పిడేది వాళ్ళు. టీం 1 మా పేరు, టీం 2లో వాళ్ళ పేరు. మళ్ళీ కోడిగంతి గ్రామం. నేను ఎలక్షన్ అప్పుడు కండ్రేపల్లి గ్రామం. ఇప్పుడు రోజు సాక్షిగా కొత్త కథ. ఈ రిజర్వాయర్లు నిండకూడదు, రివర్లు ఆరకూడదు, వానలు పడకూడదు, పంటలు పండకూడదు. ఈ రాష్ట్రం అల్లగలు కావాలా, తిరిగి తను అధికారం రావాలి. వీళ్ళ మాదిరి డ్యామ్ మాదిరి ఆలోచిస్తాడు, వీళ్ళ మాదిరి ఆలోచించు. ఇవన్నీ బాగుంటే నువ్వు రియల్గా రాజకీయం చేయి. అనేక డెడ్లు దొరికినాయి. మొత్తం లిక్కర్ స్కామ్ దొరుకుతారంతా. జగన్ రెడ్డి బాధితులతో సహా ఈ పాత కేసులు కూడా. అదే కాకుండా రేపు 9వ తేదీ సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు. అది కూడా ప్రమాదం. అన్ని చోట్ల ఎక్కువ